ఈడెవడు, ఎందుకు ఇలా తయారయ్యాడు అనే కదా మీరు అనుకుంటున్నారు. చెప్తాను. వీడు నా ఫ్రెండ్ రాహుల్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీడి గురించి తెలుసుకోవాలంటే మన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. ఇదే మా ఊరు, హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో ఒక చిన్న విలేజ్. వీడి పేరు రాజ్, మా గ్యాంగ్లో ఒకడు. వీడు 2019లో బీటెక్ కంప్లీట్ చేసిన కోర్ ఫీల్డ్లోనే మంచి జాబ్ కొట్టాలని వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని పోగొడుతూ ఉంటాడు. ఏందిడు ఫోన్ లేపుతలేడు? ఏమిరా భయ్, పొద్దు పొద్దుగాల అన్నిసార్లు కాల్ చేసి చంపుతున్నావు? ఏం లేవమ్మా, లేచినావా లేదా అని ఫోన్ చేసిన. లేచినారా భయ్? మరి ఫోన్ ఎందుకు లేపలే? అయినా లేపినా ఏమడుగుతారా? పోయేటప్పుడు వచ్చి కలిసిపోంటావు. ఎలా నువ్వు ఉండదు ఇక్కడనేగా, అందుకే డైరెక్ట్ వచ్చేసిన. అంటే ఏంట్రా? ఏం లేమామా, నువ్వు నా కోసం ఎప్పటికంటే గొప్ప ఫ్రెండ్ అంటున్నారా? వీడి పేరు మహేష్, ఇదే మా మొదటి పరిచయం. చూద్దాం వీడు ఇందాక వస్తాడో మాతో. అరే ఈ అడుగుదాం ఒకసారి. రే చోటు, ఇక్కడ హాస్టల్ ఎక్కడ ఉంటాయరా? అడిగేది నీకేరా. రే తమ్మి, నేను ఎవరో ఎరికేనారా నీకు? రేయ్, నీకు నా గురించి తెలియదురా. నేను పక్క కరీంనగర్ వాడిని. నేను గిట్ల కరీంనగర్తో పట్టిందంటే 10 మంది ఎదురు చూస్తారు నా కోసం బస్ దిగే కాడ. నేను గిట్ల సిటీలో కడుగు పెడుతున్నానంటే పోలీసులు మొత్తం అలర్ట్ అయిపోతారు. ఇదంతా నీకు అర్థం కాదులే కానీ బేసిక్గా మనల్ని కరీంనగర్ వాళ్ళు అంటారా బాబు. ఈడ బైక్ మీద అంతలా నవ్వుతున్నాడే, అది నేనే. నా పేరు అర్జున్. బిజినెస్ మేనేజ్మెంట్ అయిపోగానే వెంటనే స్టార్టప్ పెట్టాలనేది నా గోల్. నేనా? బ్రదర్, ఎక్కడికి వెళ్ళాలి? పర్టికులర్గా మనకంటూ ఓ ప్లేస్ ఏం లేదు ఈడ. ఈడేమైనా మంచి పీజీ ఉంటే చెప్పా. అవునా, సరే చూపిస్తా ఎక్కువ. బై ద వే, మై నేమ్ ఇస్ మహేష్. నైస్ టు మీట్ యూ, ఐఎమ్ అర్జున్. ఇంతకు ఎక్కడ మనది? కరీంనగర్ అన్నా, మీదెక్కడా? మనది ఇక్కడే లోకల్. చలో దా. నమస్తే మావా. ఏం మరి, ఏం సంగతి? ఈయనెవరు? ఇక్కడే కలిసిండు. ఇక్కడ మన హాస్టల్కి పోయి అంటే పట్టుకొచ్చిన.
ఏ ఊరు బ్రో? కరీంనగర్. ఏ పర్పస్ మీద వచ్చిన వాడికి? అయ్యో మనకంటూ పర్టికులర్ ప్లాన్ ఏం చేసుకొని రాలేదు. మొన్నే బీటెక్ అయిపోయింది. సో ఊర్లో అందరూ నెక్స్ట్ ఏంటి అంటే ఏదైనా చేద్దామని ఇక్కడికి వచ్చాను. నువ్వేం చేస్తుంటారా భయ్? మనవాడి సాఫ్ట్వేర్ నెలకి 50,000 సంపాదిస్తాడు. నేను అడిగింది నువ్వేం చేస్తుంటావు అని. నేనా? మనోడిది మొన్నే మెకానికల్ ఇంజనీరింగ్ అయింది. 2019 బ్యాచ్ పాస్డ్ అవుట్. జాబ్ ట్రైల్ చేస్తున్నాడు, వస్తుంది, ఈసారి కొట్టేస్తాడు. ఏరా అంతే. సరేరా, లేట్ అవుతుంది, వెళ్తాను మరి. ఓకేరా. పోమా మరి మనం కూడా. పోదాం. రైట్ రా మళ్ళా. రైట్ మళ్ళా. నువ్వేం చేస్తావురా భయ్? ఐఎమ్ ఇంటూ బిజినెస్ మేనేజ్మెంట్. కోచింగ్ అయిపోగానే బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్లో ఉన్నాను. సరేగా అర్జున్, నన్ను బ్రో అని పిలవకు. యూ కెన్ కాల్ మీ మహేష్. సరేరా. దిగి ఇక్కడ. ఈ నుండి సీదా పోయి లెఫ్ట్ తీసుకో. లెఫ్ట్ తీసుకున్నాక ఎదురుగా గల్లీలో ఫస్ట్ బిల్డింగ్ హాస్టల్. హాస్టల్ లోపల పోయినాక సాయి అని చెప్పి ఒకడు ఉంటాడు, పోయాని వాళ్ళు చూసుకుంటాడు. ఆడు కూడా మావాడు కానీ మొన్న ఆడికి మాకు చిన్న గొడవలని. ఓకేనా? రైటా మళ్ళా? ఓకే, థ్యాంక్ యూ రా. ఓకే. ఇక నువ్వే నాకు అని మరి. సరే మళ్ళా ఏమంటే కాల్ 10 నిమిషాలు ఇంకోటి ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. రైట్ మళ్ళా. నమస్తే మావా. ఏంట్రా ఏం డిస్కస్ చేస్తున్నారు? మన కొత్త దోస్కి మంచి చెడ్డ నేర్పిస్తున్నామా? ఓఫో. అవు మహేష్, ఇక హాస్టల్స్ అంతా ఓకేనా? మంచిగానే మరి. అంత బాగానే ఉంది. ఇంకేంట్రా, నీ జాబ్ డ్రెస్ ఎంతవరకు వచ్చినాయి? ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావురా? ఏమైనా చూసుకోవచ్చు కదా. ఇంకో 1 year రావురా. నేను స్టార్ట్అప్ పెడుతున్నా, దానిలోనే జాయిన్ అవుతుంది కానీ. ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే ఇట్లా ఉండటం కాదు కదరా. ఎన్ని ఆఫర్ రిజెక్ట్ చేసినా మీకు తెలియదారా? నెక్స్ట్ మంత్ ఒక ఇంటర్వ్యూ ఉంది, అది వచ్చిందంటే ఆఫ్టర్ సింగపూరే. ఓహో, ఇంకేంది మళ్ళా? ఓఫో మామా, నువ్వు జాబ్ కొట్టాలి, మన ఊరంతా హోర్డింగ్ పెట్టాలి, తగ్గేదే అసలు. అంతే మళ్ళా వినో ఉండాలి మనం. రే మహేష్, ఆ, ఏమైంది అలా? అదేం లేదు. మనోడు కూడా జాబ్ ట్రయల్స్ అంట, మనతో పాటు ఇక్కడే సెటిల్ అవుతాడు. మంచిదేగా. అంతే. సరేరా మరి, నేను ఈవినింగ్ కలుస్తా, ఓకే. కొంచెం వర్క్ ఉంది. ఏమైంది అట్లా అవుతుండో ఏమో నాకు అర్థం కాలే, సడన్గా వెళ్ళిపోతుండు. సర్లే, వెళ్తా మరి. రైట్ మళ్ళా. సారీ ఫోన్ చూస్తున్నా. సారీ చెప్పినా కదా, ఎందుకు గల్ల పట్టుకుంటున్నావు? సారీ చెప్తున్నా కదా, ఫోన్ చూసుకుంటూ వచ్చిన. నువ్వు కూడా ఫోన్ చూసుకుంటూ వస్తున్నావు కదా. హలో బ్రదర్. హలో బ్రో, ఏమైంది? ఏమైంది? ఫోన్ షర్ట్ చూసుకుంటూ ఎందుకు వచ్చినా, పట్టుకుంటున్నావు? గల్ల పట్టుకుంటున్నా. షర్ట్ ఎందుకు పట్టుకుంటున్నావు? దూరం ఉండి మాట్లాడచ్చు సారీ కదా. చెప్పినా కదా నేను. సారీ చెప్తుండు కదా. సారీ చెప్పానా? అరే సాటర్డేలోనా మీ హాస్టల్లో మరి నాటినే కంజూస్ వేసాలి ఏమైనా ఇస్తున్నాడా? కంజూస్ ఏం లేడు, ఫుడ్ మాత్రం అన్లిమిటెడ్ పెడుతున్నాడు. ఇక ఫెసిలిటీస్ అంటే పర్లేదు. అవునా? యాక్చువల్లీ ఆడ ఒకప్పుడు మాతో ఉంటున్నారా, మేమందరం కలిసి పెట్టినాం హాస్టల్. రీసెంట్గా వాడికి మాకు చిన్న డిఫరెన్సెస్ వచ్చేసి మధ్యలో విడిపోయినాం, అందుకే వాడు ఇప్పుడు వేరే ఉంటున్నాడు. అవునా? ఆహా. అరే ఏం చేస్తున్నారా? మా పిల్లెవర్రా? వెళ్ళేంద్రా, కస్టమర్ కేర్తో ఛార్జ్ చేస్తుంటే. కస్టమర్ కేర్కి పిల్ల చాట్కి తేడా తెలియదు అనుకుంటున్నావారా?
ముఖం చూడు వెళ్ళిపోతుంది. అవు మళ్ళా మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకో జరా. ఊకోరా మీ తర్వాత ఎవరైనా. సరే కానీ వీళ్ళ పేరేంటి? సిరిరా, నా ఆఫీస్ కొద్ది. ఫ్రెండ్ కొలింగ్ నుండి స్టార్ట్ అవుతుంది ఏదైనా. రే ఏం లేదురా, ఓన్లీ జస్ట్ ఫ్రెండ్ అంతే. బిల్ కట్టరా పో. రే వద్దురా, నేను కడతా. పర్లేదు నువ్వు వెళ్ళు. రే ఫీల్ అవుతాడేమోరా. మనోడే ఏం కాదు, మంచోడు. వెళ్దామా? సరే పోదాం. పోదాం. కూర్చోరా. హలో, రాహుల్ ఇక్కడే రా. ఇప్పుడే ఆఫీస్ అయిపోయి బయటకు వచ్చినారా? అవునా? అరే మన రెస్టారెంట్ దగ్గర ఉన్నాం రా అందరం, ఇక్కడికి వచ్చేసి. అవునా, సరే సరే వస్తున్నా ఉండు. ఓకేరా. వస్తున్నాడు. హాయ్ రా. ఏంటి సడన్ ప్లాన్? ఏం లే, చాలా లేదు కదా అందుకే ఇట్లా. రే మొన్నే రా పార్టీలో తిన్నాం. అది పార్టీలారా, ఇలా రెస్టారెంట్లో చాలా రోజులు అయింది కదరా. ఓఫో. ఓకే, 2 వాటర్ బాటిల్స్. రే తినరా, ఫుడ్ వచ్చింది. అరే తింటున్నారా, వస్తున్నా. ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుంది. అక్కడే ఉండి నేను పికప్ చేసుకుంటా. ఏం లేరా, ఫ్రెండ్స్ బయటకు వచ్చిన, రెస్టారెంట్లో ఉన్నా. నేను వస్తున్నా. ఏమో అనుకుంటే ఇంకేమో అవుతుంది. నేను వచ్చింది ఎందుకు, వీళ్ళతో కలిసి చేసేది ఏంటిది? ఛీ, దీనమ్మ దీంతో గడిపేది ఎలా ఇప్పుడు? రే బిల్ ఎవరు కట్టారా? ఏమోరా, నేను అబ్జర్వ్ చేయలేదు. అర్జున్ నువ్వు పే చేసావా? లేదా నేను చేయలేదు. మహేష్ పే చేసి ఉంటాడు రా. మరి మీరేం చేస్తున్నారా? వాడే ఊరి నుంచి వచ్చి హాస్టల్లో ఉంటున్నాడు రా. అంత అమౌంట్ వాడు కట్టడం ఏంటి? కాల్ చేయరా వాడికి, నేను క్యాష్ ఇస్తాను రమ్మని. కాల్ చేయరా. పోనీలేరా, నెక్స్ట్ టైం మనం చూసుకుందాం అలా కానీ. కాదురా, హాస్టల్స్లో ఉంటున్నప్పుడు మనీ షార్టేజ్ ఉంటుంది. ఆ స్ట్రగుల్స్ అని నాకు తెలుసురా. పైగా వాడి ఫ్యామిలీని ఎదిరించి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు రా. ఏమైందిరా? లిఫ్ట్ చేయట్లేరా? రే రాజ్, ఈ అమౌంట్ రేపు పొద్దున్నే వాడికి ఇచ్చారా? బిల్ అమౌంట్ అని చెప్పు, నార్మల్గా ఇచ్చే. అలాగేరా. సరేనా? సరే. ఇంకా ఏంట్రా కవర్లు? అరే మహేష్ కనిపిస్తుందా? కాంటాక్ట్లో ఉన్నాడా? కాల్స్కి మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదురా. అవునా, నాకు కూడా కాంటాక్ట్లో లేటరా వాడు. అరే మన సాయిని కాంటాక్ట్ చేద్దామా? రే సాయిగాడు వద్దురా. మరి ఏం చేద్దాం? రే ఈవినింగ్ పోయి హాస్టల్ దగ్గర కనుక్కోరు ఒకసారి. సరేరా, ఈవినింగ్ వెళ్ళి కనుక్కుంటా. అలాగే. సరేరా.
మామ అర్జెంటుగా చెరువు గట్టు దగ్గరకు వచ్చేయరా. ఇప్పుడే మన మహేష్ ఇటు వెళ్తూ కనిపించాడు. నేను వాడిని ఫాలో చేస్తున్నారా. అవునా? అరే